పివి సునీల్కి షాక్ ఇచ్చిన కోర్ట్ ఇక అంతే. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ ఈరోజు ఆయన రిటైర్మెంట్ రోజు అండి. దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే సాదాసీదా ఐపీఎస్ అధికారి కాదు ఆయన. ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు, కేసులు, వివాదాలు చాలా ఉన్నాయి. రిటైర్మెంట్ డే అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ కెరీర్లో చాలా విలువైన రోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ సెండ్ ఆఫ్ అనేది చాలా గ్రాండ్గా పంపిస్తారు, సెలబ్రేట్ చేస్తారు. ఆ కెరీర్లో, ఆ ప్రొఫెషనల్ కెరీర్లో వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్, ఆ రిటైర్ అయిపోయిన తర్వాత ఆ డిపార్ట్మెంటు ఎటువంటి అధికారిని కోల్పోతుంది అని చెప్పేసి ఒక రేంజ్లో సహ ఉద్యోగులు కావచ్చు, సబార్డినేట్స్ కావచ్చు, అందరూ పొగుడుతా చేసుకునే కార్యక్రమం అది. బహుశా పివి సునీల్కి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే ఆ కెరీర్లో ఆయన చేసినటువంటి ఆ పనులకు గాను పర్యవసానమో కర్మ ఫలితమో ఈ రకంగా ఉంటుంది. పైగా నిన్ననే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి, రిలీవ్ చేసేస్తున్నట్లుగా. ఇమ్మీడియట్గా ఆయన రిలీవ్ చేసేసింది నిన్ననే. ఈరోజు ఆయన రిటైర్మెంట్. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు. మీకు క్యాట్ ఉంటుంది కదా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని చెప్పేసి. ఈ ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన కేసులని కూడా ముందు క్యాట్ పరిశీలిస్తూ ఉంటుంది. సో ఈ క్యాట్లో ఈయన పిటిషన్ వేశారు ఈరోజు. ఏమిటి అంటే తన పైన ఉన్న సస్పెన్షన్ని ఎత్తివేయాలి అని. సో ఆ రిటైర్మెంట్ అయ్యే రోజుకి సస్పెండ్ అయిన అధికారిగా ఉండకుండా ఉంటే అతనికి ఉండే బెనిఫిట్స్ అవన్నీ ఉంటాయి. అందులో మాయన మచ్చ సస్పెన్షన్లో ఉండటం అంటే మామూలు వ్యవహారం కదా, పైగా ఒక ఐపీఎస్ అధికారి. సో క్యాట్కి ఆయన అప్రోచ్ అయ్యారు పిటిషన్ వేసి. క్యాట్ మామూలుగా చెప్పలా, కొట్టి పంపించేసింది ఆ పిటిషన్ని. ఏమన్నా తెలుసా మీకు? తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్లో ఉన్నారు మీరు. సో అందు గురించి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ పిటిషన్ని మేము ఇచ్చేయలేమని చెప్పేసి, ఆ సస్పెన్షన్ని ఎత్తివేయలేమని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పింది. సో ఇదే క్యాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి పరిస్థితి చూడండి. అప్పుడు ఆయన్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, ఆయన క్యాట్ని అప్రోచ్ అయ్యారు. అప్పుడు క్యాట్ ఆయనకి పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పింది. చెబితే ప్రభుత్వం ఏమో పోస్టింగ్ ఇవ్వాల, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పుడు మరలా ఆయన వాళ్ళ క్యాట్ని అప్రోచ్ అయ్యి ఇదేంటి పరిస్థితి, నాకు ఇంకా పోస్టింగ్ ఇవ్వట్లేదు వీళ్ళంటే మరలా రెండోసారి కూడా చెప్పింది క్యాట్, అయినా వెళ్ళ. సో అప్పుడు మీరు గమనించండి, క్యాట్ చెప్పినప్పుడు ఇప్పుడు అక్కడ ఐపీఎస్ అధికారి, ఇక్కడ ఐపీఎస్ అధికారి. గత ప్రభుత్వ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు అనే ఐపీఎస్ అధికారి అక్కడికి అప్రోచ్ అయినప్పుడు క్యాట్ ఏం చెప్పింది, ఆయనకు అనుకూలంగా చెప్పి ప్రభుత్వానికి పోస్టింగ్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం పట్టించుకుందా? లేదు. ఇప్పుడు చూస్తే ఇదే వ్యక్తి, ఈ పివి సునీల్ కుమార్ ఐపీఎస్, ఈయన క్యాట్కి వెళ్ళాడు. క్యాట్ ఏం చెప్పింది, సస్పెన్షన్ ఎత్తివేయలేం అని క్లియర్ కట్గా చెప్పింది. సో ఇప్పుడు ఎవరిని తప్పుపడదాం? క్యాటులను తప్పుపట్టాలా, ఆయా ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుని పట్టుకోవాలా? గమనించండి. సో ఇప్పుడు ఆయన నిన్న ప్రభుత్వం రిలీవ్ చేసింది పివి సునీల్ని. అలాగే ఆయన పైన ఉన్న కేసులు, దర్యాప్తులు ఇవన్నీ కూడా అలాగే కొనసాగుతాయి. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవు, విచారణలు జరుగుతూనే ఉంటాయి. సో ఇవాళ వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఇంకొక లెక్క. రేపటి నుంచి ఎక్స్ ఐపీఎస్. సో ఇటువంటి ఇప్పుడు ఈ ఎలిగేషన్స్, కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక విచారణకి హాజరు కావాలా, వస్తే ఏం జరుగుతుంది, అరెస్టులు సాగుతాయా, ఏం జరగబోతుంది? ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసిన, రాజకీయ నాయకులతో అంటకాగిన ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయనేది. నిన్న కొంతలో కొంత అదృష్టం ఆ శ్రీలక్ష్మి గారికే, ఆవిడది కూడా ఈరోజు రిటైర్మెంట్. సో ఇప్పుడు ఆ పివి సునీల్కి చూస్తే ఇదిగో ఇది పరిస్థితి. ఎందుకని? ఆయన పైన ఉన్న కేసులు ఏంటి? ప్రధానంగా ఎక్కువగా ఎలివేట్ అయింది రఘురామకృష్ణరాజు గారి కేసు, కస్టోడియల్ టార్చర్. మరి ఆ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన దాంట్లో ఏ రకంగా వ్యవహరించారు అని చెప్పేసి క్లియర్ కట్గా దానిపైన ఇప్పుడు కాదు అప్పుడు కాదు 2 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ అది పరిస్థితి. మరి అప్పుడు ఎవరు ఇంప్రెషన్ కొట్టేద్దామనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే కంటిన్యూస్గా అధికారంలో ఉంటారు కాబట్టి మనం ఆయన పక్కన ఉంటే ఇబ్బంది ఏం లేదు అని అనుకున్నారో తెలియదు. కానీ
మొత్తానికి దానివలన వీళ్ళ కెరీర్లో మాయన మచ్చలాగా మిగిలిపోయింది ఆ సస్పెన్షన్ అనేది. ఇప్పుడు ఆ తర్వాత కేసులు, విచారణలు, దర్యాప్తులు ఇవన్నీ అంటారా, రెగ్యులర్గా ఒక సామాన్యుడికి ఏ రకంగా సాగిద్దో ఈయనకి అదే పరిస్థితులు కొనసాగిద్ది. అఫ్కోర్స్ ఈయన పోలీస్ అధికారి కాబట్టి వాళ్ళు ఏ రకంగా అడుగుతారు ఏంటి అనేది ఈయన ఎజ్యూమ్ చేసి, ఎంత ఎజ్యూమ్ చేసినా ఏం చేసినా తప్పించుకునే ఆస్కారం అయితే ఉండదు తప్పు చేస్తే. ఒకవేళ అవి ఎలిగేషన్స్ అంటారా, తెలుస్తుందిగా. ఇప్పుడు అన్ని ఎవిడెన్స్లతో కలెక్ట్ చేసి పెడతారా, ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే ఉంటుంది. ఎందుకంటే అవతల ప్రక్క కేసు వేసిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. ఇప్పుడు మామూలుగా ఆయన ఫారెన్ వెళ్ళిన దానికైతే మామూలుగా ఐపీఎస్ అధికారి అబ్రాడ్ వెళ్ళాలి అంటే ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఏ దేశం వెళ్తున్నారో ఆ దేశం వరకే వెళ్ళాలి, పని చూసుకొని రావాలి. కానీ ఈయన పైన ఉన్న ఎలిగేషన్ ఏంటి, ఒక దేశానికి పర్మిషన్ తీసుకుని వేరే దేశాలకు కూడా ఫ్లై అయ్యారు అని చెప్పేసి అని. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో అది కాకుండా ఇప్పుడు కస్టోడియల్ టార్చర్లో అపోనెంట్ ఎవరు ఆయనకి, రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఎటువంటి మొండి వ్యక్తి తెలియదేం కాదు, పైగా లీగల్ టీం చాలా స్ట్రాంగ్ టీం ఉంది ఆయనకి. సో ఏ రకంగా కూడా ఆయన మొండి పట్టుదల వదలరు. ఆ కేసు తేలేదాకా ఏది ఏమైనా సరే ఆయన భీష్మించుకొని కూర్చున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పివి సునీల్ రిటైర్మెంట్ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఏదో అంటారు మామూలుగా సాధారణంగా ఎవరిదైనా జీవితం బాగుందనుకోండి, 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. అది ఇప్పుడు చూడండి, ఏది 3 కేసులు 6 విచారణలాగా ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరి పివి సునీల్ ఇక భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది. సరే, రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన పొలిటికల్ యాస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో మొన్న మధ్య కూడా చిన్న మీటింగ్లో చెప్పినట్టున్నారు, ఏది కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం సాధించవచ్చు అని చెప్పేసి ఏదో ఈక్వేషన్లు వాళ్ళకు ఉన్నాయి. ఏది ఏమైనా ఒక అధికారిగా ఉన్నప్పుడు ఎటువంటి రాజకీయ రంగులు పులుముకోకుండా ఉంటే వాళ్ళ కెరీర్ చాలా సాఫీగా సాగిపోద్ది. రిటైర్మెంట్ అనేది ఘనంగా జరుగుతుంది. అలా కాదనుకోండి, ఇదిగోండి రిటైర్మెంట్ రోజున కోర్టులకు వెళ్ళటం, పిటిషన్లు వేయటం, ఓ ప్రక్కన భార్య ఏమో ప్రభుత్వానికి లేఖలు రాయటం, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ అధికారికి రాంది ఈ అధికారికి ఎందుకు వచ్చింది ఇటువంటి పరిస్థితి, పోనీ ఏమన్నా ప్రభుత్వం కావాలని కక్షపూర్తి ధోరణితో వ్యవహరిస్తుంది అంటే ఎందుకు టార్గెట్ చేయాలా, మిగతా వాళ్ళు చాలామంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు కదా, మరి ఏ ఒక్కరిని టార్గెట్ చేయకుండా ఈ వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే వీళ్ళే స్వయం కృతాపరాధం. అప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఒత్తిడి తెచ్చినా వీళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం అసలు ఒత్తిడి తేకుండానే వీళ్ళే ముందు సపోర్టివ్గా ఉన్నారనుకోండి, ఇంకేముంది కథం. అదేమైంది చివరికి, ఇదిగో ప్రొఫెషనల్గా ఇంత దెబ్బపడింది. అది ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన నా మీద సస్పెన్షన్ ఎత్తివేయండి అన్నారు, సస్పెన్షన్ ఒకవేళ ఎత్తేసారు అనుకుందాం, ఈయన అసలు ఎందుకు వేసినట్టు పిటిషన్ సస్పెన్షన్ ఎత్తేమని, బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్ కోల్పోతామని. మరి అట్లాంటప్పుడు నాకు అసలు పోయిన నాకు అసలు అట్లాంటి వాటితో సంబంధం ఏమీ లేదు అది ఇది అని చెప్పేసి నేను మనం ఒకసారి ఏదో ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టున్నారు. మరలా ఇప్పుడు పిటిషన్కి వెళ్ళాలంటే సరే ఆ ఎలిగేషన్స్ ఏంటి అనేది అది చూస్తారు, విచారణ చేపడతారు, దానికి తగినట్టుగా దర్యాప్తులో ఏమైనా ఆధారాలు లభిస్తే అవి చూస్తారు, అవన్నీ దొరికినాయి అనుకోండి అప్పుడే ఎస్టాబ్లిష్ చేస్తారు అసలు ఏం జరిగింది అని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది అప్పుడు. సో ఈ 1 కేసు కదా 4-5 కేసులు ఉన్నాయి, అగ్రిగోల్డ్కి సంబంధించిన వ్యవహారం మరొకటి ఉంది. సో ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక పివి సునీల్ కుమార్ కెరీర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అనేది ఇక సెకండ్ హాఫ్ కింద ఉంటుందా, ఆ సెకండ్ హాఫ్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నా, లేకపోతే ఇంకా రాజకీయపరమైన ఆస్పిరెన్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు వీటిల్లో మంచి ఎక్స్పర్ట్ కదా, ఎందుకంటే అసలు సర్వీస్లో ఉన్న పోలీస్ అధికారులనే బ్రహ్మాండంగా తీసుకున్నారు, నువ్వు రిజైన్ చేసి వచ్చేసేయని చెప్పేసి అని, గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తుల్ని. సో ఇప్పుడు ఈ మరి పివి సునీల్ని ఏమైనా సరే తీసుకొని నెక్స్ట్ ఎక్కడైనా ఎంపీగా ఎమ్మెల్యేగా ఏమైనా కంటెస్ట్ చేపిస్తారా, ఏం చేస్తారు, మరి ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, ఏది ఏమైనా ఇట్లాంటి పొజిషన్లో రిటైర్ కావడం అనేది ఏ అధికారి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి జీవితంలో. మరి మీరేమనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.